చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం అస్థిన వెళ్ళటాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే మాత్రం కొంచెం హాట్ కామెంట్ చేశారు. ఏంటంటే ఆయనను పోయి రావాలే, అంటే పని అయినా అవ్వకపోయినా అయినా సరే ఢిల్లీ వెళ్ళొస్తారు అన్నట్లుగా ఆమె ఒక ట్వీట్ అయితే చేశారు. ఏంటంటే 4 సార్లు ఢిల్లీ వెళ్ళారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయినా సరే ఒక్క పని కూడా కావటం లేదు. ఓ పక్క కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి రెండు కూటమిలే కాబట్టి ఎక్కువగా నిధులు రాబట్టడం కానీ ఆ విషయాల్లో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటి వరకు కూడా పోలవరం ప్రాజెక్టుపై ఎంత ఇస్తామని చెప్పేసి కేంద్రంతో ఒక ప్రకటన చేయించలేదు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది లేదని చెప్పేసి కేంద్ర మంత్రితో ప్రకటన చేయలేదు. మరోపక్క ప్రధానితోటి అయినా సరే ఒక రాజధాని అమరావతికి ఎంత నిధులు ఇస్తున్నామనే అంశం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికీ దాదాపు 4 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు, ఒక్క పని కూడా అవ్వట్లేదు అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అయితే మాత్రం కొంచెం సెటైర్లతోటి ట్వీట్ చేశారు. అంటే ఒక పక్క ఢిల్లీలో చక్రం తిప్పాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకున్నటువంటి కానీ ముక్కుపిండి వసూలు చేయాలనే విధంగా ఆమె ట్వీట్ చేశారు. అంటే అక్కడ ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కూటమి అధికారంలో ఉంది. కాబట్టి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఎందుకు తాస్తారం చేస్తున్నారు, వెళ్ళి రావాలి, అయినా పోయి రావాలను అని చెప్పేసి అంటే పైన అయినప్పుడు బీజేపీ విధానాలు ఎట్లా ఉంటాయి అంటే ఏరు దాటిదాకా ఓడమల్లన్న ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా ఉంటుంది బీజేపీ సిద్ధాంతాలు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా. కాబట్టి ఇప్పుడు మీ అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు యొక్క విధానాలు అవ్వచ్చు. ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు 4 సార్లు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ పనులుగా అన్నప్పుడు ఎందుకు ఢిల్లీ వెళ్ళటం అనేది ఆమె తమ ట్వీట్లో అయితే పేర్కొన్నారు.